అంటే జనరల్గా మనీ ఆర్ ఫేమ్ ఈ అలా రెండాట్ల అంటే కోసం ఎక్స్పెక్ట్ చేసి obviously, వెళ్తారు. సో మీరు ఈ రెండాట్లకి ఎక్కువ ప్రయారిటీ ఏది ఇస్తారు? మనీ అండి. ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కానీ, మా ఇంట్లో మా ఫాదర్ ఇల్లు ఉన్నారు, నాకు హాస్పిటల్ బిల్స్ ఉన్నాయి తల మీద, అవి కట్టేవి ఉన్నాయి ఇప్పుడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫినాన్షియల్గా మనం సెట్, కామనర్స్ అయితే ఫినాన్షియల్గా కొంచెం సెట్ అవ్వడానికి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే జాబ్స్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చి ఆ ఫేమ్ వస్తే ఆ ఫేమ్ని బయట ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది తర్వాత వచ్చేది. ఫస్ట్ ఎవరైనా మనీ కోసమే వెళ్తారు. ఎస్. అండ్ జనరల్గా మీరు ర్యాపిడోలో ఎక్కువ తిరుగుతున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ ఇలా ఉన్నారు కానీ బయట గుర్తుపట్టలేరు. సో డిఫరెంట్గా వెళ్తారు. అంటే ఎక్కడైనా సింపుల్గా ర్యాపిడోలో వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. ఏంటి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఏంటి? అంటే లైఫ్లో అయినా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఎవరో సపోర్ట్ ఉండాలి అంటే ఎప్పుడూ మన ఫ్రెండ్స్ ఎప్పుడు మనతో ఉండరు, వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది. నాకు ఫస్ట్ డ్రైవింగ్ రాదు, అదొకటి ఉంది. డ్రైవింగ్ రాదు మనకి, ఇంకా అలవాటు అయిపోయింది. నా నార్మల్ లైఫ్లో నేను జిమ్కి వెళ్ళడం కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, నేను ర్యాపిడోలోనే తిరుగుతా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇంకా దాన్ని ఇప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుందని మనకి పర్సనల్ లైఫ్ మారిపోదు కదా. మన ఫినాన్షియల్ ఇష్యూస్తోని మనం ఎలా ఉంటామో అలానే ఉన్నాను.